హిందూ మతంలో కార్తీకమాసం, మాఘమాసం, శ్రావణమాసంతో పాటు ప్రతీ నెలకు ఏదో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ధనుర్మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ నెలలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో నెల రోజులపాటు వైష్ణవ ఆలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీహరి దేవాలయాల్లో అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. ఈ సందర్భంగా ధనుర్మాసం విశిష్టతలేంటి, ఈ మాసంలో చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్మాసం ఎప్పటివరకంటే ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. అప్పటినుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో ధనుర్మాసం ముగియనుంది. ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసం విశిష్టత: ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. శ్రీహరికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. పురాణాల ప్రకారం గోదాదేవి ధనుర్మాసమంతా శ్రీ మహావిష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. ధనుర్మాసమంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఈ మాసంలో సూర్యదేవుడు, వైష్ణవాలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుందని పండితులు చెబుతారు. పెళ్లికాని స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాని చాలామంది నమ్ముతారు. ఇలా మహిళలు నిత్యం ముగ్గులు వేయడం వల్ల వ్యాయామం కూడా అవుతుంది. ధనుర్మాసంలో చేయాల్సిన పనులు: గోదాదేవి రచించిన తిరుప్పావై పఠించడం, విష్ణువుకు పువ్వులు సమర్పించడం, శ్రీహరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు అంకితం చేయాలి. తిరుప్పావైలో తిరు అంటే పవిత్రమైనది, పావై అంటే వ్రతం. గోదాదేవి తిరుప్పావైని రచించారు. ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ధనుర్మాసంలో మొదటి పక్షం రోజులు సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు, రెండో పక్షం రోజులు సూర్యోదయం తర్వాత పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మహిళలు కాత్యాయనీ వ్రతం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ఈ మాసంలో వచ్చే మోక్షదా ఏకాదశి ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కనుక ఉపవాస దీక్ష, వ్రతాన్ని ఆచరించాలి. ఈ మాసంలో చెయ్యకూడని పనులు: ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం, నామకరణం, కొత్త ఇంట్లోకి ప్రవేశం వంటి శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ఈ మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులెదురుకావచ్చు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కొన్ని ఇబ్బందులెదురవుతాయి. నామకరణ కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తునందించకపోవచ్చు. అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇవ్వకూడని వస్తువులు: నూనె దానం ఆరోగ్య నష్టానికి కారణమని నమ్మకం. ఉప్పు ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతుందని భావిస్తారు. ఇనుప వస్తువులు కలహాలు, అశాంతికి కారణమవుతాయని నమ్మకం. నల్ల తిలలు, నల్ల నువ్వులు పితృకార్యాలకు సంబంధించినవి కాబట్టి నివారించాలి. పాత, చిరిగిన బట్టలు ధనుర్మాసంలో శుభం కాదని చెబుతారు. పాదరక్షలు, చెప్పులు దుఃఖానికి సంకేతమని భావిస్తారు. వంటకు వాడిన పాత్రలు శుభకార్యాలకు అనుకూలం కాదు. ఖాళీ పాత్రలు దారిద్ర్య సూచకమని నమ్మకం. ఇవ్వవలసిన శుభదానాలు: అన్నం, గోధుమలు, బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, తెల్లబట్టలు, పసుపు, కుంకుమ, పండ్లు, దీపానికి నూనె లేదా నెయ్యి. ధనుర్మాసం రోజువారీ పూజా విధానం: ధనుర్మాసంలో ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయం 4 నుంచి 5:30 మధ్య లేవాలి. లేచిన వెంటనే మనసులో శ్రీమహావిష్ణువును స్మరించి కేశవాయ నమః, నారాయణాయ నమః అని జపించాలి. ఈ సమయంలో చేసే స్మరణ ఎంతో శుభకరం. అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి. స్నానం చేసే ముందు గంగేచ యమునేచైవ అనే శ్లోకం జపిస్తే స్నానం పవిత్రమవుతుంది. శరీరం, మనస్సు శుద్ధి కావడమే ఈ స్నానం ఉద్దేశ్యం. స్నానం తర్వాత పూజాస్థలాన్ని శుభ్రం చెయ్యాలి. పూజగదిని ఊడ్చి, తుడిచి పసుపు నీటితో శుద్ధి చెయ్యాలి. తలుపు ముందు పూజగది దగ్గర ముగ్గు వేయడం ధనుర్మాసంలో చాలా శుభకరం. పూజాస్థలంలో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో శుభం కరోతి కళ్యాణం అనే శ్లోకం చెప్పుకుంటే ఇంట్లో శాంతి, శుభం నిలుస్తాయని నమ్మకం. తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని పూజ చెయ్యాలి.
తులసి దళాలు, పసుపు, కుంకుమ, పండ్లు, పాలు లేదా నెయ్యిని అర్పించాలి. తులసి లేకుండా విష్ణు పూజ అపూర్ణమని శాస్త్రం చెబుతోంది. పూజలో భాగంగా నైవేద్యం అర్పించాలి. పొంగలి, పాయసం, బెల్లమన్నం వంటి సాత్విక ఆహారం నైవేద్యంగా ఉంచాలి. ధనుర్మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి రాజస తామస ఆహారాలు వాడకూడదు. నైవేద్యం తర్వాత కనీసం కొద్దిసేపైనా మంత్రజపం చెయ్యాలి. విష్ణు సహస్రనామం, ద్వాదశనామాలు లేదా హరే కృష్ణ మహామంత్రం జపిస్తే ధనుర్మాస పూజ సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత ధనుర్మాస వ్రత కథ, భాగవతం లేదా విష్ణుపురాణం నుంచి కొంత భాగం చదవాలి లేదా వినాలి. ఇది భక్తిని పెంపొందించి మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. పూజ పూర్తయ్యాక వీలైతే దానం చెయ్యాలి. అన్నం, బియ్యం, గోధుమలు, పండ్లు లేదా పాలు దానం చేయడం ధనుర్మాసంలో మహాపుణ్యంగా భావిస్తారు. సాయంత్రం సమయంలో మళ్లీ ఒక దీపం వెలిగించి తులసి పూజ చేసి విష్ణునామస్మరణ చెయ్యాలి. ఇలా రోజూ నియమంగా చేస్తే ధనుర్మాసంలో చేసే పూజకు 1000 రెట్లు ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.